ఏవైతే వ్యూస్ ఎక్స్ప్రెస్ చేసి ఆ బుక్లో నేను చూపించానో 9072 వ్యూస్ పార్లమెంట్ ముందు పెట్టాలి. దాని మీద లోక్సభ డిస్కస్ చేయాలి. అందులో కొన్ని ఒప్పుకోవచ్చు, కొన్ని ఒప్పుకోకపోవచ్చు. అది లోక్సభ ఇష్టం. అసలు దీని ప్రసక్తే లేదు. బిల్లు ప్రవేశపెట్టేటప్పుడు శాసనసభ తిరస్కరించింది అని చెప్పాలి. దాని ప్రస్తావనే లేదు. ఇంత మొత్తం శాసనసభ వాయిస్ ఓట్ తోటి తిరస్కరిస్తే 25 మంది సభ్యుల్లో 14 మందిని బయటపెట్టి మిగతా 11లో 7 మంత్రులు, లోపల ఉన్న సభ్యులు 4 7 మంత్రులు, 7లో 3 వెళ్ళలో ఉన్నారు. ఇవన్నీ కూడా రికార్డులో ఉన్నాయి. ఇంత దారుణం జరిగితే ఇప్పటి వరకు ఆ రోజు ఏం జరిగింది అన్న ప్రశ్న కూడా పెట్టలే. ఆ రోజు జరిగిన దాని మీద శాసనసభలో డిస్కషన్ చేయలే. నిన్న చంద్రబాబు నాయుడు గారిని చూశాను, అగ్గి నిప్పైపోయాడు ఆయన. అందులో 10వ వంతు రాజ్యాంగపరంగా మనకు జరిగిన అన్యాయం మీద స్పందించుంటే మొత్తం పార్లమెంట్లో అన్ని పార్టీలు దగ్గర